హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఓకే బాయ్స్, ఇది ఉత్తుత్తి మ్యాచ్ అయినా పర్లేదు, మీరైతే సీరియస్ గా ఆడండి. ఈ మ్యాచ్ కనుక గెలిచిందామంటే మనకి సెమీస్ లో ఆస్ట్రేలియా వస్తారు. వాళ్ళతో మనకి పెద్ద రివెంజ్ ప్లాన్ చేసాం. మనమైతే పక్క ఈ మ్యాచ్ గెలవాలి అంతే. రోహిత్ అన్నో, నేను ఫామ్ లో ఉన్నప్పుడు ఉత్తుత్తి మ్యాచ్ అయినా సరే, ఒరిజినల్ మ్యాచ్ అయినా సరే, బాగున్న మ్యాచ్ అయినా సరే, వేస్ట్ మ్యాచ్ అయినా సరే, నేనైతే గెలిపిస్తూనే ఉంటా. నేనుంటే ఇప్పుడు ఫామ్ అట్లాంటిది. అంతే గిల్లు అంతే, నువ్వైతే ఏ మాత్రం తగ్గొద్దు. అయినా వీళ్ళతో కూడా మనకు ఒక చిన్న రివెంజ్ అయితే బాకీ ఉంది. అది ఏదంటే టెస్ట్ సిరీస్ మన ఇండియాకి వచ్చి మనమల్ని 3 మ్యాచ్లు ఓడిపించేసిరి. దానికి రివెంజ్ ఇక్కడ తీర్చుకుందాం. అరే ఏంది వయ్య రోహిత్, ప్రతిదానికి రివెంజ్ రివెంజ్ రివెంజ్. అయినా అది ఆడింది టెస్ట్ ఫార్మేట్, ఇది ఆడింది 1 డే ఫార్మేట్. అట్లా రివెంజ్ ఎట్లా కుదురుతుంది? అందులో వేరే మా టీం చూస్తే కదా మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే ఆ యంగుడ్, లాతం గాడు, అలాగే రచిన్ రవీంద్ర సెంచరీలు కూడా కొట్టేసింటారు. ఇంత మంచి ఫామ్ ఉండే టైంలో మీరు పోయి మమ్మల్ని ఎందుకు ఓడిస్తారు? అరే కేన్ మామ, మీ టీం ఫామ్ లో ఉందని చెప్తాండు. మా టీం ఫామ్ గురించి నీకు తెలుసు కదా. లాస్ట్ మ్యాచ్ లో చూసి కదా ఈ విరాట్ విశ్వరూపము. అంతకు ముందు మ్యాచ్ లో గిల్లు కూడా సెంచరీ కూడా కొట్టేసినాడు. రోహిత్ శర్మ అయితే ఫైర్ స్టార్ట్ అయితే ఇచ్చే స్టార్ట్ చేసిండు. అయ్యర్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 50 కొట్టినాడు. ఇంత మంచి ఫామ్ లో ఉండే మీరు పోయి మమ్మల్ని ఓడిస్తారా? ఓడిస్తారా? కాదు, ఓడిస్తాం. ఓడించి మా న్యూజిలాండ్ తడాకా చూపించి సెమీఫైనల్ కి పోతాం. మై డియర్ కెప్టెన్ సంతూర్, నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో ఉంది. ఇండియా మ్యాచ్ లో ఎన్ని రన్స్ కావాలి? హాఫ్ సెంచరీ చాలా లేకపోతే సెంచరీ కావాలా? చెప్పు, నీకు ఎన్ని రన్స్ కావాలో. నేనైతే ఉండే ఫామ్ లో నీకు ఎన్ని రన్స్ అన్నా ఇస్తా. కావాలంటే డబుల్ సెంచరీ కూడా ఇస్తా. తమ్ముడు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా, కాసేపు సైలెంట్ గా ఉండు. బాబు రచిను, నీకు ఇష్టం వచ్చిన అన్ని రన్స్ కొట్టు. కావాలంటే హాఫ్ సెంచరీ కొట్టు, సెంచరీ కొట్టు, డబుల్ సెంచరీ కొట్టు. నీకు ఎంత తోస్తే అంత కొట్టు. రోహిత్ బ్రో, ఇప్పటికే ఆల్రెడీ మనం సెమీస్ కి అయితే క్వాలిఫై అయిపోయినా. మీదైతే వేస్ట్ ఉత్తిత్తి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఉన్న ఛాన్స్ నేనైతే నా తడాక చూపిస్తా. ఈ పంత పవర్ ఏంటో చూపిస్తా. అరే అవునే రోహిత్ అన్న, బెంచ్ పైన కూర్చొని చెయ్యిలు కాళ్ళు అయితే పట్టేసింది. అట్లీస్ట్ ఈ మ్యాచ్ లో ఉన్న ఛాన్స్, మా పవర్ ఏంటో చూపించి మేము నిరూపించుకుంటాం. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. అరే పంతు, హర్షదీపు, ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయొద్దన్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ తో మ్యాచ్లు గెలుస్తున్నాం. అట్లాంటి టైంలో చేంజెస్ చేసి మ్యాచ్ కుడిపించుకునేది ఎలా? మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి, నీళ్ళెత్తిచ్చేకి రెడీగా ఉండండి. బ్యాటింగ్ కావాలా బ్యాటింగ్ ఆడతా, బౌలింగ్ కావాలా బౌలింగ్ చేస్తా, కావాలంటే వికెట్ కీపింగ్ చేస్తా, లేకపోతే స్టన్నింగ్ క్యాచ్లు పడతా. ఫిలిప్స్ అంటారా బాబు, ఇండియా మ్యాచ్ తో పక్క సెంచరీ కొట్టి నా తడాక చూపిస్తా. రోహిత్ బ్రో, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే మనం ఈ మ్యాచ్ గెలవడం కంటే ఓడిపోవడమే బెటరు. గెలిస్తే ఆస్ట్రేలియాతో తగులుకుంటాము, ఓడిపోతే ఆ సౌత్ ఆఫ్రికానే బెటరు. వాళ్ళతో ఆడదాం మనము. ఏ ఆడా కొడుకులకి ఏం భయపడేది? మనం అయితే ఈ మ్యాచ్ గెలుస్తున్నాం, ఆస్ట్రేలియా మ్యాచ్ గెలుస్తున్నాం, ఫైనల్ గెలుస్తున్నాం. ఇదైతే ఫిక్స్. ఆస్ట్రేలియా అయితే ఏంది, బొక్క అయితే ఏంది. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేకపోతే న్యూజిలాండ్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.